ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషాన్ ముంబై జట్టు యజమాని నీతా అంబానీని కలిశారు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు. బదులుగా ఇషాన్ కిషాన్ చేతిని పట్టుకుని తల్లి మాదిరిగా ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కొంగిపోవాల్సిన పని లేదన్నట్లుగా ఇషాన్ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకాపై మీమ్స్ అయితే పేలుతూ ఉన్నాయి. తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీత తల్లిలా ప్రేమను కురిపిస్తూ ఉంటే గోయంకా మాత్రం ఒక్క మ్యాచ్లో ఓడినా కూడా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. కాగా 2016లో ఇషాన్ కిషాన్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా 2 ఏళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు. అయితే గుజరాత్ ఫ్రాంచైజీ ఐపీఎల్ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషాన్ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ను సొంతం చేసుకోగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి 7 ఏళ్ల పాటు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా 15.25 కోట్ల ధర పలికాడు. అయితే మెగా వేలం 2025కి ముందు ముంబై ఇషాన్ కిషాన్ను వదిలేసింది. ఈ క్రమంలో వేలం పాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరి సన్ రైజర్స్ హైదరాబాద్ 11.25 కోట్లకు ఇషాన్ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ 2025లో విధ్వంసకర శతకం బాదడం మినహా ఇషాన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. 7 మ్యాచ్లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138 మాత్రమే. ఇక ముంబై సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే వాంఖడేలో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కమిన్స్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 6 వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్ను పూర్తి చేసింది. బంతితో బ్యాట్తో రాణించిన ముంబై ఆల్రౌండర్ విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ 3 ఓవర్ల బౌలింగ్లో కేవలం 14 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్ 28, ఇషాన్ కిషాన్ 2 రూపంలో 2 కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో 1 డౌన్లో వచ్చిన విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.